రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూర్చుతున్న వాణిజ్య పన్నుల శాఖ మౌలిక వస్తువుల లేమితో సతమతమవుతోంది. అనేక కార్యాలయాల్లో కంప్యూటర్ల కొరతతో పాటు ఫర్నిచర్ కొరత వేధిస్తోంది. ఉద్యోగులు మరింత సమర్థంగా పనిచేయాలంటే మౌలిక సదుపాయాలు కీలకమని చెప్పొచ్చు. సిబ్బందికి అవసరమైన సాంకేతిక పరికరాలు, సదుపాయాలు కల్పిస్తే సేవల నాణ్యత పెరగడంతో పాటు ఆదాయ వృద్ధికి మరింత బలం చేకూరే అవకాశముంది. రాష్ట్ర ఖజానాకు వాణిజ్య పన్నుల శాఖ వెన్నెముకగా నిలుస్తోంది. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు నమోదు చేసి రాష్ట్ర ఆదాయ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది. జీఎస్టీ వసూళ్ల పెరుగుదలలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. రికార్డు స్థాయిలో రాబడి సమకూరుస్తున్న వాణిజ్య పన్నుల శాఖలో ఉద్యోగులకు మాత్రం మౌలిక వసతులు తగిన స్థాయిలో ఉన్నాయా అంటే లేవనే సమాధానమొస్తోంది. కంప్యూటర్ల దగ్గర నుంచి ఫర్నిచర్ వరకు అరకొరగా ఉండడంతో సేవల్లో జాప్యం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖలో కమిషనర్ నుంచి క్లర్క్, అటెండర్ వరకు వివిధ కేటగిరీల్లో దాదాపు 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2017లో జీఎస్టీ అమల్లోకొచ్చిన తర్వాత వాణిజ్య పన్నుల శాఖ పనితీరును పూర్తిగా డిజిటలైజేషన్ చేశారు. ఈవే బిల్లుల జారీ, ఇన్పుట్ ట్యాక్స్, క్రెడిట్ పరిశీలన, పన్ను చెల్లింపులు, నోటీసులు జారీ ఇలా దాదాపు అన్ని సేవలు పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. దీంతో ప్రతి అధికారికి కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ తప్పనిసరిగా మారిపోయింది. అయితే అనేక కార్యాలయాల్లో ఇప్పటికీ అవసరమైన సంఖ్యలో కంప్యూటర్లు, ల్యాప్టాప్లు అందుబాటులో లేవని ఉద్యోగులు చెబుతున్నారు. ఒకే కంప్యూటర్ను పలువురు అధికారులు వాడుకోవాల్సిన పరిస్థితి. తద్వారా పన్ను చెల్లింపుదారులకు అందాల్సిన సేవల్లో జాప్యం ఏర్పడుతోందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో కంప్యూటర్ల కొనుగోలుకు గతంలో ప్రభుత్వం నిధులు కేటాయించింది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆ నిధుల్ని అప్పటి అధికారులు పక్కదారి పట్టించి వాహనాలు కొనుగోలు చేశారు. కార్యాలయాల్లో సరిపడా కుర్చీలు, టేబుళ్లు లేక రోజువారీ విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాకుండా మహిళలకు అవసరమైన వాష్రూమ్ సదుపాయాలు తగిన స్థాయిలో లేవని చెబుతున్నారు. ప్రభుత్వ రాబడుల్లో వాణిజ్య పన్నుల శాఖదే కీలక పాత్ర. ఇలాంటి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న తమకు ఆధునిక సాంకేతిక పరికరాలు, తగిన వసతులు కల్పిస్తే సేవల వేగం మరింత పెరగడంతో పాటు ఆదాయ వృద్ధికి ఊతమిస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.